టీడీపీ ఆఫీస్పై దాడి కేసుపై నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వైసీపీ నేతలు జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా 20 మందికి సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. వాదనల అనంతరం జోగి రమేష్, దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాల్సిందే అని స్పష్టం చేసింది. తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసుపై నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వైసీపీ నేతలు జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా 20 మందికి సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. వాదనల అనంతరం జోగి రమేష్, దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాల్సిందే అని స్పష్టం చేసింది. తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారం రమేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి రమేష్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతలు ఎమ్మెల్సీ రఘురాం కావచ్చు, లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ వీళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసులపైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ముందస్తు అరెస్ట్ నుంచి రక్షించాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ గతంలోనే దాఖలు చేశారు. గతంలోనే సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి విచారణ కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సుప్రీంకోర్టు గతంలోనే ముందు బెయిల్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. తాజాగా ఈ అంశానికి సంబంధించి ఈ రోజు మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మరోసారి ఊరట లభించింది. గతంలో ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దాన్ని పొడిగిస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేపట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాంతో పాటు దేవినేని అవినాష్ వీళ్ల ప్రమేయంతోనే ఈ దాడి జరిగిందని ఇటు ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిని అరెస్ట్ చేసేందుకు ఇటు పోలీసులు కూడా ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కొంత ఓటు లభించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి అంతా ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి ఎందుకు పెట్టిందంటూ కూడా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి కేసుకు సంబంధించి కొంత ఓటు లభించిందని అయితే చెప్పుకోవచ్చు. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ నేతలు విచారణకు సహకరించాలని చెప్పారు. అంతేకాకుండా దేవినేని అవినాష్, జోగి రమేష్ వంటి నేతలు దేశం విడిచి వెళ్లకుండా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.